హలో ఎవరివన్, ఈరోజు మనము నేషనల్ న్యూస్ సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఇది షార్ట్ నోట్స్ అనమాట. అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనే స్కీమ్ని రిలీజ్ చేశారు. ఈ స్కీమ్ అప్రూవ్డ్ టు సపోర్ట్ అగ్రికల్చర్ ఇన్ 100 బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ అక్రాస్ ఇండియా. 100 బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ని అగ్రికల్చర్లో సపోర్ట్ చేయడానికి ఇండియాలో ఈ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. దీనికి 24,000 crores 6 yearsకి బడ్జెట్ ఇచ్చారు. స్టార్టింగ్ వచ్చేసి 2025 to 26 ఫైనాన్షియల్ ఇయర్. ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇంక్రీజ్ క్రాప్ ప్రొడక్షన్, ప్రమోట్ క్రాప్ రొటేషన్ అండ్ ఎన్హాన్స్ సస్టైనబుల్ ఫార్మింగ్. Its implementation begins in the Rabi season of October 2025 in partnership with the private sector. రబీ సీజన్ అక్టోబర్లో స్టార్ట్ చేశారు అండ్ ఇది పార్ట్నర్షిప్ విత్ ప్రైవేట్ సెక్టర్. నెక్స్ట్ వన్ వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 20th tranche of funds 20,500 crores were released on August 12, benefiting 9.70 crore farmers. The scheme provides an annual assistance of 6,000 in 3 equal installments. ఆగస్ట్ 2లో 20,500 crores రిలీజ్ చేసింది. దీనివల్ల 9.70 crores ఫార్మర్స్ బెనిఫిట్ అవుతారు. యాన్యువల్ అసిస్టెన్స్ 6,000. ఇది 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో, అంటే 2,000 ఇలా ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు. నెక్స్ట్ నేషనల్ కోఆపరేటివ్ పాలసీ అనౌన్స్డ్ ఇన్ July 2024 టు ఎక్స్పాండ్ cooperation in sectors like tourism, insurance and energy. The goal to triple the cooperative sector share of the GDP and involve 50 crore people by 2047. దీని గోల్ ఏంటంటే కోఆపరేటివ్ సెక్టార్స్ షేర్ని ట్రిపుల్ చేయడము అండ్ ఇన్వాల్వ్ 50 crore పీపుల్ని 2047 లోపు ఇన్వాల్వ్ చేయడం, అంటే పార్టిసిపేట్ చేసేలాగా. పిఎం ఉజ్వల యోజన ద యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ది PM Ujjwala Yojana. The Union Cabinet approved the continuation of the subsidy scheme for financial year 2025-26 with an allocation of 12,060 crore aimed at benefiting 10.33 crore beneficiaries. Next, defense production growth. India domestic defense production reached a record of 1,50,590 crores in financial year 2024-25, an 18% increase from the previous year. The public sector accounts for 77% of production while the private sector contributes 23%. New army units. Rudra Brigade formed by converting existing infantry brigades into specialized units including mechanized infantry, artillery and special forces. Bhairav Light Commando battalions formed to be deployed actively on borders for fast moving lightning fast attacks. AK-203 rifles being manufactured in Korwa, Amethi, Uttar Pradesh through an Indo-Russian partnership. ఇది వచ్చేసి కోర్వా అమేథీ అనే ప్లేస్ యూపీలో ఉంటుంది, అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేశారు. దీనికి పార్ట్నర్షిప్ వచ్చేసి ఇండియా రష్యాతో పార్ట్నర్షిప్ చేసుకుంది. గోల్ వచ్చేసి ప్రొడ్యూస్ 6 lakh రైఫిల్స్ బై 2030 విత్ 1 lakh ఇట్స్ టార్గెటెడ్ బై 2026. 6 lakh రైఫిల్స్ వచ్చేసి 2030కి ప్రొడ్యూస్ చేయడము, 2026కి 1 lakh రైఫిల్స్ని ప్రొడ్యూస్ చేయడం దీని గోల్ అనమాట. AH-64E Apache helicopters. 3 of 6 new helicopters arrived from Boeing and USA in July 2025, destined for the Indian Army in Rajasthan. Defense Acquisition Council
approved weapon purchases worth 67,000 crore, including long-range drones, radars, and BrahMos fire control systems. ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వచ్చేసి అప్రూవ్ చేసిందనమాట. వెపన్స్ని పర్చేస్ చేయడానికి 67,000 క్రోర్స్ని ఇన్వెస్ట్ చేశారు. ఇందులో ఏమేమి ఉన్నాయంటే లాంగ్ రేంజ్ డ్రోన్స్ని, రేడార్స్ను, బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ని పర్చేజ్ చేయడానికి. నాల్సా వీర్ పరివార్ సహాయత యోజన 2025 launched to provide legal aid to the families of soldiers, addressing issues like property disputes and family matter. ఇది వచ్చేసి లీగల్ అంటే న్యాయపరమైన సపోర్టు సోల్జర్స్ ఫ్యామిలీకి లాంచ్ చేశారు. ఇది ఏ ఇష్యూని అడ్రస్ చేస్తుందంటే ప్రాపర్టీ డిస్ప్యూట్ని, ఆస్తి గొడవల్ని, ఫ్యామిలీ మ్యాటర్స్ని. PM E-Drive scheme validity extend to March 2028 with an outlay of 10,900 crore to promote electric vehicles, especially electric buses, ambulances and trucks. ఈ ప్రధానమంత్రి E-Drive స్కీమ్లో వ్యాలిడిటీని మార్చి వరకు ఎక్స్టెండ్ చేశారు. దీనికి టోటల్ బడ్జెట్ వచ్చేసి 10,900 crores. ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేస్తుంది. సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ 4 new semiconductor projects in Andhra Pradesh, Odisha and Punjab at a cost of 4,594 crores. This brings the total number of approved projects in the country to 10. Central Vista Redevelopment Kartavya Bhavan 03 was inaugurated in Delhi. It is the first 10 common central secretariat buildings planned to house central government departments. Railway expansion 11,169 crores approved for 574 kilometers of new railway lines spanning 13 districts across 6 states: Maharashtra, Madhya Pradesh, West Bengal, Bihar, Odisha, Jharkhand. Longest freight train, the Rudrashtra train, measuring 4.5 kilometers long with 354 wagons, successfully ran on the East Central Railway. Merit scheme stands for multidisciplinary education and research improvement in technical education. Budget 4,200 crores for over 5 years. It covers 275 institutions, including 175 engineering colleges, 100 polytechnic, benefiting approximately 7.5 lakh students. School cleanliness SHVR, the Swachh Evam Harit Vidyalaya rating replaces the previous Swachh Vidyalaya Puraskar. It assigns 1 to 5-star rating to schools based on 60 indicators, including water conservation, plastic reduction, and sanitation. Child health statistics reports indicate that more than 50% of children in 63 districts are stunted. The highest stunting rate was recorded in Nandurbar, Maharashtra, 68.12%. Food waste. India wastes an average of 55 kg of food per person annually, compared to the global average of 79 kg. Renewable energy. NTPC received
approval to invest 20,000 crore to mobilize funds for the renewable energy sector, aiming for 60 gigawatts of capacity by 2032. 30 years of mobile calls. July 31st, 2025 marked the 30th anniversary of the first mobile call in India, which took place in 1995 between Kolkata and Delhi. It's all about September month national news, useful for FBO and upcoming exams. Thank you.